నమస్కారం. ఈరోజు మనం అహోబిలం గురించి లోతుగా మాట్లాడుకుందాం. కర్నూలు జిల్లా కదా, అవును. కొండల మధ్య భలే ఉంటుంది అంటారు. మన దగ్గర యూట్యూబ్ వీడియో ట్రాన్స్క్రిప్ట్ ఉంది. అదేం చెప్తోందో చూద్దాం. ఇక్కడ అంటే లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన దైవం అంటారు, అవునా? అవునండి, లక్ష్మీ నరసింహస్వామి. అసలు ఈ ప్రదేశానికి ఎందుకంత ప్రాముఖ్యత? దీని వెనుక కథ ఏంటి? ఆ, ఖచ్చితంగా దీని వెనుకున్న కథే అంటే అదే దీనికి ప్రాణం పోసింది. మన పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు విన్నాం. అతన్ని సంహరించి అతని కొడుకు భక్త ప్రహ్లాదుడు అతన్ని రక్షించడానికి మహావిష్ణువు ఉగ్ర నరసింహ రూపంలో ఇక్కడే అవతరించారని గట్టి నమ్మకం. ఓ, ఇక్కడే స్వామి స్వయంభువుగా అంటే ఎవరూ ప్రతిష్ఠించకుండా తనంతట తానే వెలిశారని అలా చెప్పుకుంటారు. ఆహా, స్వయంభూవుగా, అందుకే అంత ప్రత్యేకత అన్నమాట. మరి అహోబిలం అనే పేరు, దీని వెనుక కూడా ఏదో ఉంది అంటారు? అవును, ఉంది. స్వామి ఆ ఉగ్రరూపంలో వెలిశారు కదా, ఆ గుహ, ఆ బలం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారట. అహోబలం అహోబిలం అన్నారట. అంటే ఆహా ఎంత బలం, ఆహా ఎంత అద్భుతమైన గుహ అని. భలే ఉంది. అలా ఆ పేరు వచ్చి స్థిరపడిందని అంటారు. ఇది కర్నూలు జిల్లాలో నంద్యాల మండలం కదా. ఆళ్లగడ్డకి ఓ 28 కిలోమీటర్లుంటుంది, నల్లమల అడవుల మధ్యలో. నల్లమల అడవులు, అప్పుడే ప్రకృతి ఎంత బావుంటుందో ఊహించుకోవచ్చు. మరి క్షేత్రంలో దర్శనీయ స్థలాలు అంటే ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అని రెండన్నాయి కదా మన సోర్సులో? అవును, ప్రధానంగా 2 భాగాలు. దిగువ అహోబిలం ఇది కొండ కింద ఊరికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ప్రహ్లాదవరదుడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. సరే. ఇక ఎగువ అహోబిలం, ఇదే అసలైన అహోబిలం అంటారు. ఇక్కడే అంటే ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించినట్లుగా ఆ ఉగ్ర నరసింహుడు కొలువైయున్నాడు. ఓ, అక్కడేనా? ఇది కొండపైన కొంచెం దూరం, ఓ 8 కిలోమీటర్లుంటుందనుకుంటా. అబ్బా! అక్కడికి వెళ్లాలంటే కొంచెం నడక, ట్రెక్కింగ్ లాంటివి అవసరం పడతాయి. అంటే అదో అడ్వెంచర్ కూడా అన్నమాట, భక్తితో పాటు. అవును, ఆ ప్రయాణమే ఒక అనుభూతి నిజంగా. మరి ఇక్కడ 9 రకాల నరసింహ రూపాలున్నాయని కూడా విన్నాం. అదే నవనరసింహ క్షేత్రమని. నిజమే, ఇది నవనరసింహ క్షేత్రం. అంటే 9 వేర్వేరు రూపాల్లో నరసింహస్వామి ఇక్కడ పూజలందుకుంటున్నారు. 9? ఆ పేర్లు గుర్తున్నాయా? మన సోర్సులో కొన్ని చెప్పినట్టున్నారు. ఉన్నాయి. జ్వాలా నరసింహ, అహోబిల నరసింహ, మాలోల, క్రోడ, కారంజ, భార్గవ, యోగానంద, క్షాత్రవట, పావన నరసింహ, ఇలా. అమ్మా, ఇన్ని రూపాలా? అవును, ప్రతి రూపానికి ఒక కథ, ఒక విశిష్టత ఉంటాయి. ఈ 9 ఆలయాలను దర్శించుకోవడమే ఇక్కడి యాత్రలో ఒక ముఖ్యమైన భాగం. మరి అన్నింటినీ చూడగలమా? సులభమేనా? అన్నీ అంత సులభం కాదు. కొన్ని ఆలయాలు కింద దగ్గర్లోనే ఉంటాయి. కాని కొన్నింటికి మాత్రం కొండలెక్కాలి, అడవి మార్గాల్లో వెళ్లాలి, కొంచెం కష్టపడాలి. ఆహా, అంటే సమయం, ఓపిక రెండూ బాగా కావాలి. ఖచ్చితంగా. ఇంత విశిష్టత ఉంది కాబట్టి భక్తులు కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తారు కదా. కాశీ, తిరుపతి లాంటి క్షేత్రాలతో సమానమని కూడా అంటున్నారు. అవునండి, అంతటి ప్రాముఖ్యముంది. భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఉత్సవాల గురించి ఏమైనా సమాచారం ఉందా? బ్రహ్మోత్సవాలు అవి ఉన్నాయి. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో, అంటే మనకు మార్చి నెలొస్తుంది కదా సుమారుగా, అప్పుడు బ్రహ్మోత్సవాలు చాలా చాలా వైభవంగా జరుగుతాయి. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున ఆ రోజుని ఈ ఉత్సవాలు మొదలవుతాయి. వేలల్లో వస్తారు భక్తులు. ఓ, చాలా పెద్ద ఎత్తున జరుగుతాయన్నమాట. మరి అక్కడికి వెళ్లాలంటే ప్రయాణమెలా, వసతి ఏర్పాట్లు, ఇవన్నీ మన సోర్సేం చెప్పింది? ప్రయాణమంటే దగ్గర్లో కడప రైల్వే స్టేషనుంది. ఓ, 100 కిలోమీటర్లనుకుంటా. సరే. లేదంటే నంద్యాల నుండి కూడా బస్సులుంటాయి. చెన్నై, ముంబై లాంటి రూట్స్ నుంచి వచ్చేవారు కడపలో దిగి అక్కడ్నుంచి బస్సులోనో టాక్సీలోనో రావచ్చు. ఓకే. ఇక వసతి, అహోబిల మఠం వాళ్లవి గెస్ట్ హౌజులున్నాయి, అతిథి గృహాలు. ముందుగా ఫోన్ చేసి బుక్ చేసుకుంటే మంచిది అని ఉంది ట్రాన్స్క్రిప్ట్లో. నంబర్లు కూడా ఇచ్చారందులో. మంచిది. అంటే ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. మొత్తానికి చూస్తే అహోబిలం అంటే ఏదో ఒక గుడి కాదు, అదొక గాఢమైన నమ్మకం, పురాణం, ప్రకృతి, సాహసం, భక్తి అన్నీ కలగలిసిన ఒక అరుదైన ప్రదేశమనిపిస్తోంది మనకు దొరికిన సమాచారం బట్టి. అవును. ఆ నవనారసింహులు, కొండలమీద గుహలు, అడవిదారి అన్నీ కలిపి చాలా ప్రత్యేకం. ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే, నరసింహస్వామి అంటే మనకు గుర్తొచ్చేది
భగవంతుడి ఉగ్రరూపం, శిక్షించే శక్తి కదా. అవును. అదే సమయంలో ప్రహ్లాదుడి పట్ల ఆయన చూపించిన కరుణ, వాత్సల్యం అది కూడా కనిపిస్తోంది. అంటే ఈ ఉగ్రత్వం, కరుణ ఈ రెండూ ఆ నల్లమల కొండల్లో, ఆ ప్రకృతిలో భక్తులు